హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చేపల వేపుడు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీ క్రిస్పీ చేపల వేపుడుని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను 1 kg చేప ముక్కలను అయితే తీసుకున్నానండి. ఈ చేప ముక్కల్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ ఇంకా సాల్ట్ వేసి ఇంకొకసారి వాష్ చేసుకున్నామంటే ఈ చేప ముక్కలు మనకి నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగినట్టు సాల్ట్ అయితే వేసుకుందాము. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము. 2-3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుందాము. మనకి కారం అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కేజీ చేప ముక్కలు కదా. ఇక్కడ మనకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇక్కడ నేను జీలకర్ర ఇంకా ధనియాలు 2 కూడా వేయించి పొడిగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి. అదైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, అంతేనండి. ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయడం లేదండి, చాలా సింపుల్ గా చేస్తున్నానండి. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుందాము. దీంతో పాటు చేప ముక్కలు క్రిస్పీగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకుందాము. ఇక్కడ నేను 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తాను. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టేటట్లు నీట్ గా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా చేప ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చేప ముక్కల్ని 2 గంటల సేపు అయినా సరే ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. లేదు మేము అంత టైం ఉంచలేము అన్నప్పుడు ఒక అరగంట అయినా సరే ఉంచాలండి. ఎందుకంటే ఇక్కడ మనం వేసిన ఐటమ్స్ అన్ని కూడా చేప ముక్కలకి పట్టాలంటే ఒక అరగంట టైం అయినా ఉంచాలి. లేదంటే మనకి వేయించేటప్పుడు అంత టేస్ట్ అనేది రాదు. ఇక్కడ నేను చేప ముక్కలను అయితే 2 గంటల టైం ఫ్రిడ్జ్ లో అయితే ఉంచాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసుకుందాము. మనం ఎప్పుడైనా సరే ఈ చేప ముక్కలని వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. అలా కాదని హై ఫ్లేమ్ లో ఉంచాము అంటే ఈ చేప ముక్క అనేది పైన అంతా కూడా క్రిస్పీగా అయిపోయి లోపలంతా కూడా ఉడకకుండా అయిపోతుంది. అలా స్టవ్ ని సిమ్ లో పెట్టి వేయించామంటే ఈ చేప ముక్కలకి ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. అందుకని చేప ముక్కలు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగుతున్న ఈ చేప ముక్కల్ని మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి. అలానే 2 వైపులా కూడా ఈ చేప ముక్కలు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే మనకి ఈ చేప ముక్కలు చాలా టేస్ట్ గా క్రిస్పీగా వస్తాయి. ఇలానే మనము ఇంకా మిగిలిన చేప ముక్కలన్నీ కూడా వేయించుకుందాము. ఇక్కడ మనకి టేస్టీ క్రిస్పీ చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు గనుక ఈ చేప ముక్కలు ఫ్రై చేశారంటే కొత్తగా చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా సింపుల్ గా చేసేవచ్చు. మరి ఇంత టేస్టీ చేప ముక్కల ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.